హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్. అసలు 2025 స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది ప్రతి వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో వాళ్ళు చెప్పిందంతా చూసి మనం వినేసి అర్థం చేసేసుకోగలమా, ఇన్వెస్ట్ చేసేస్తామా చెప్పండి. సో ఇక్కడ ఒకటి ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట ఈ వీడియో అయితే. స్టాక్ మార్కెట్ గురించి ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇక్కడ ఏంటి అంటే ఖచ్చితంగా ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. నేను కొన్ని స్టాక్స్ గురించి నార్మల్గా ఏ విధంగా స్టాక్స్ అనేది తీసుకుంటున్నారు, సో 2025లో స్టాక్ మార్కెట్ అనేది ఎలా ఉండబోతుంది. సో ఎలా ఉండబోతుంది అంటే ఎప్పుడైనా అండి స్టాక్ మార్కెట్ అన్నది అప్స్ ఉంటుంది, డౌన్స్ ఉండొచ్చు. మనము ఎవరు చెప్పలేము ఇక్కడ ఇలానే ఉంటుంది అనేది. నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను అనమాట. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకోవాలి, అది ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత స్టాక్ మార్కెట్లో ఎప్పుడు అప్ అవుతుంది, ఎప్పుడు డౌన్ అవుతుంది అని చెప్పడానికి మనం ఏం దేవుళ్ళు దేవతలు కానే కాదు. కాకపోతే ప్రతి నెలలోనూ ఇప్పుడు మీరు పెట్టినప్పుడు తగ్గచ్చు. అది మూమెంట్, ఆ మూమెంట్ ఎవరు చెప్పలేము. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉందండి. స్టార్టింగ్ నేను ఒక 1 మంత్ డీప్గా అబ్జర్వ్ చేశాను. 1 మంత్ కాదు, ఒక 3 మంత్స్ నేను డీప్గా అబ్జర్వ్ చేశాను. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ మంత్ తగ్గచ్చు, మళ్ళీ సడన్గా ఒకరోజు ఆ మంత్లోనే ఇంక్రీజ్ అవ్వచ్చు. అది 5% అవ్వచ్చు, 10% అవ్వచ్చు, 15% అవ్వచ్చు. నెక్స్ట్ డేనే మళ్ళీ తగ్గిపోవచ్చు. అది మీరు చెప్పలేం. అదేవిధంగా మూవీస్ ఉంది, పీవీఆర్ మూవీస్ది కూడా ఒక వీకెండ్ వచ్చినప్పుడు బాగా పోవచ్చు, లేదు ఏదన్నా మంచి సినిమాలు వచ్చినప్పుడు మంచి హైకి వెళ్ళచ్చు, లేదు సినిమాలు ఏమీ లేనప్పుడు చాలా డౌన్గా రన్ అవ్వచ్చు, లాస్లో నడుస్తూ ఉండొచ్చు. ఇది మనం చెప్పలేం, ఏది ప్రిడిక్ట్ చేయలేమన్నమాట. అది డిపెండ్స్ ఆన్ స్టాక్స్ అండి. ప్రతి వాళ్ళు బ్లైండ్గా చెప్పేస్తే మనం ఇని కొనుక్కునేస్తామా చెప్పండి, కొనలేం కదా. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఒక చిన్న సామెత చెప్తాను, ఒక కథ చెప్తాను వినండి. ఇది నేను ఎక్కడో విన్న కథ, రీసెంట్గా అన్వేషణను సంథింగ్ ఏదో ఛానల్లో విన్నాను. ఆయన చెప్తాడు, ఒక స్టోరీ చెప్తాడు. ఏమని అంటే ఒక ఊర్లో నార్మల్గా ఒక ఊరు ఉంటుంది, అందులో పెద్ద ఊరే అన్నమాట. సో ఒక కోతులు అతను ఏం చేస్తాడంటే కొత్తగా వస్తాడు ఆ ఊరికి. కొత్తగా వచ్చి కోతులు అమ్మడం స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే కోతులు అతను ఆ కోతి దీనికి ఎందుకు అమ్ముతాడు, దానివల్ల ఏంటి యూజ్ అంటే అది వేసే రట్టలు ఉంటాయి కదా, దాంతో మెడిసిన్ తయారు చేస్తారని చెప్తారంట. చెప్తే అప్పుడు ఏం చేస్తారంటే మొత్తం అందరూ ఆ ఊర్లో కోతులు ఒక్కొక్క ఎంతో ప్రైస్ పెట్టింటారు, సెకండ్ డే ఇంత ప్రైజ్ అని అమ్ముతారు కదా. సో అట్లా ఫస్ట్ డే ఒక 50 కోతులు ఊరికి తీసుకొస్తారు, 10 రూపీస్తో అమ్ముకుంటారు. సో అందరూ మాకు కావాలి ఒక కోతి మాకు కావాలని తీసుకుంటారు. నెక్స్ట్ డే వాళ్ళ బిజినెస్ డెవలప్ అవ్వాలి అక్కడ. సో నెక్స్ట్ ఏం చేస్తారు, ప్రైస్ పెంచుకుంటూ ఉన్న కోతులన్నీ అమ్ముకుంటూ వస్తారు. వీళ్ళందరూ ఏం చేస్తారు, గొర్రెలు తీసుకొని ఒక దగ్గర వేసేసుకుంటారు. ఆ కోతులన్నిటినీ ప్రతి వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో వేసేసుకుంటారు. ఇంట్లో వేసుకుంటే ఏమన్నా యూజ్ ఉంటుందా, దానివల్ల ఏం యూజ్ ఉండదు కదా. ఇల్లంతా పాడు చేసి పెట్టి మనుషుల మీదకి వస్తాయి తప్పనిస్తే, వాటికి ఫుడ్ పెట్టాలి తప్పనిస్తే నిజంగా యూజ్ ఉంటుందా? మనం కూడా అంతే అండి. వాడేం చేస్తాడు, కోతులోడు తీసుకెళ్ళి ఇంకొక ఊరికి వెళ్ళిపోతాడు. అందరూ వాని కోసం వెతుకుతారు, ఆడు ఉంటాడా? ఉండడు. కాబట్టి మనం కూడా స్టాక్ మార్కెట్లో ఎలా చేయాలి, మనం కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. డౌన్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేయాలా, హై అయినప్పుడు ఇన్వెస్ట్ చేయాలా అంటే దాని స్ట్రాటజీ చూసుకోవాలి. మనము ఎప్పుడు ఎలా ఉంది, ఇంక్రీజ్లో ఉందా, ఇప్పుడు డిక్రీజ్లో ఉందా, ఇంక్రీజ్ అయిందా అనేది గమనించుకోవాలి. ఓకే, మీరు పెట్టినప్పుడు ఈ ప్రైస్లో ఉంది, మీరు ఎప్పుడో వీక్లీ వన్స్ ఎప్పుడో ఒకసారి దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి కదా. లాంగ్ టర్మ్ పెట్టినా కూడా చెక్ చేసుకొని ఓకే అప్పుడు ఎంతో ఒక 10% 15% ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, తీసేసేయండి, ఇంకొక దాంట్లో పెట్టండి. నేనైతే మేము ఇందులోనే ఇన్వెస్ట్ చేసామండి, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అండ్ పీవీఆర్ మూవీస్లో. సో ఒక్క ఏజ్ వరకు అలా ఎప్పుడో ఒకరోజు
ఇంక్రీజ్ అవుతుంది, మిగతా డేస్ తగ్గిపోతుంది అనమాట. తగ్గినప్పుడు మనము తీసేసుకొని ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ పీవీఆర్ కూడా అంతే అన్నమాట. కాబట్టి ఏది కూడా ఏ విధంగా చేయాలి అంటే ఈ విధంగా మనము థింక్ చేసుకొని ఓపికతో చేసుకోవాలి. ఇప్పుడు పెట్టి చాలామంది ఓపిక లేక ఎవరో చెప్పారని పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చేసారనుకోండి, వాళ్ళకి దాని మీద విరక్తి వచ్చింది, దాని మీద నెగిటివిటీ వచ్చింది, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఉండాలి, ఓపికగా ఉండాలి. ఇప్పుడు అంత లాస్ చేసుకొని బ్యాక్ వచ్చేస్తే కష్టం కదా మనకి. వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేసి తర్వాత దాన్ని ఇది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనము అప్పుడు 1 ఇయర్ లాస్ వచ్చినా, నెక్స్ట్ ఇయర్ 2 ఇయర్స్ లాస్ వచ్చినా, 3rd ఇయర్ కోసం ఇక్కడ వెయిట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు తీసి ఇంకొక దాంట్లో బెస్ట్ స్టాక్ ఏది ఉందో దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. సో ఇంకొకటి వస్తే ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం స్టాక్ అనేది, ఇక్కడ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం ప్రతి వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పినట్లు మనం స్టాక్ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు నేనే ఉన్నాను మీకు చెప్తున్నాను ఒక స్టాక్ ఏదో క్లాతింగ్ దాంట్లో పెట్టండి అంటాను. పెట్టిన వెంటనే మీరు పోయి పెట్టేస్తారా, దాంట్లో పెట్టేస్తారా? నేను చెప్పినాను అనేసి నా మీద నమ్మకంతో పెడతారా? మీరు అనాలిసిస్ చేసుకుంటారా? మీరు టెక్నికల్గా దాన్ని చెక్ చేసుకుంటారా? చెప్పండి. ఎప్పుడు కూడా మీరు చెక్ చేసుకున్నాకే వెళ్ళాలి. ఎవరు చెప్పినా ఇప్పుడు నేను ఇమీడియట్గా లేదు మీరు ఖచ్చితంగా దీంట్లో పెట్టండి అంటే పెట్టకూడదు. ఎందుకు పెట్టాలి చెప్పండి? మీరు కూడా దాన్ని చెక్ చేసుకున్నాక అప్పుడే పెట్టాలన్నమాట. అట్లా అనవసరంగా వెళ్ళి పెట్టద్దండి. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఏంటి అంటే ఎలా మనము స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా రంగాల్లో చాలా స్టాక్స్ ఉంటాయి. ఐటీ రంగంలో ఉంటుంది, తర్వాత క్లాతింగ్ ఉంటుంది, తర్వాత ఫుడ్ ఉంటుంది, తర్వాత డ్రింక్స్ ఉంటాయి, తర్వాత మసాలాస్ ఉంటాయి, పౌడర్స్, తర్వాత గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి. ఇలా ఒక్కటి కాదు చాలా ఉంటాయండి. సో మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో ఇప్పుడు ఎప్పుడైతే మన దగ్గర నుంచి దేనికి బాగా డిమాండ్ ఉంది, ఏది చేసుకుంటే మీకు మంచి లాభాలు వస్తాయి, ఎప్పుడు కూడా 100% రిజల్ట్ వస్తుంది అనేదాన్ని కొంచెం థింక్ చేయండి, స్టడీ చేయండి. అలాంటి వాటికి కాదు, మినిమం 10, 5, 15 అలా వచ్చే వాటి గురించి ఆలోచించండి. కానీ 100% వాళ్ళు వస్తుంది అని చెప్పింది అది ఎప్పుడో ఒకసారి పోతుంది అనేది మైండ్లో బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనం స్టాక్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? క్లాతింగ్ ఇప్పుడు ఇక్కడి నుంచి యుఎస్లో ఏది కొత్తగా ఉంది, ఇప్పుడు యుఎస్ డాలర్ విలువ బాగా పెరుగుతుంది. మన ఇండియా వాల్యూ కూడా పెంచుకోవాలి అంటే మనకు కూడా మన ఇండియాలో మనము ఇప్పుడు నిఫ్టీ 50 మీద మనం ఇన్వెస్ట్ చేస్తా అంటే మనం ఇండియాని దాని వాల్యూ పెంచుతుంది, అంటే ఇండియా వాల్యూ పెరుగుతుంది అంటే మన షేర్స్ పెరుగుతూ ఉన్నాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. సో ఏ విధంగా ఇప్పుడు మనం ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇంపోర్ట్ చేసుకున్న దానికి ఎప్పుడు కూడా వాల్యూ తగ్గిపోతుంది. అదే మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తుంటామో దానికి వాల్యూ ఉంటుంది. అది మీరు ఎలా చేయాలి? ఇప్పుడు నార్మల్గా మనం అనుకున్నట్టు మన డైలీ లైఫ్లోనే సోప్సా, పర్ఫ్యూమ్సా, తర్వాత ఏదన్నా ఫుడ్ ప్రోడక్ట్సా, తర్వాత వచ్చేసి గ్రాసరీ ఐటమ్సా, తర్వాత ఆయిల్, తర్వాత ఇంకా ఐటీ కంపెనీస్, తర్వాత వచ్చేసి ఇంకా డిఫరెంట్గా చాలా, ఇక్కడ ఒక్కటే అని చెప్పట్లేదు. వీటిల్లో ఏది ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, దేనికి బాగా గ్రోత్ ఉంది, ఏది పెడితే మన షేర్స్ బాగా ఇంక్రీజ్ అవుతాయి, ఈ విధంగా మీరు ప్రొడక్షన్ చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా లాభాలే వస్తాయి అనేది మూర్ఖత్వం. ఒకసారి రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు, ఒకసారి 50% రావచ్చు, ఒకసారి 0 ఫాల్ అయిపోవచ్చు, 10-15కి మైనస్ లేక పడిపోవచ్చు, ఒకసారి 30% రావచ్చు. ఇదైతే ఎవ్వరూ చెప్పలేరు. ఇది మీ నమ్మకం, మీరే దీన్ని చేయాలన్నమాట. కాబట్టి ఎవ్రీ మంత్ మనం చెక్ చేసుకుంటూ ఉంటాం కదా, మనకు తెలుస్తుంది ఎప్పుడు అప్ డౌన్ అయ్యింది అనేది. అంటే డైలీ ట్రేడింగ్ కంటే కూడా ఇలా చేసుకుంటే మీరు ఇమ్మీడియట్గా తీస్తే మాత్రం, ఇప్పుడు ఎవరో చెప్పారని వచ్చి ఇలా రాలేదని డిసప్పాయింట్ అవ్వద్దండి. మీ అంతకు మీరుగా చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి యాక్చువల్గా చెప్పాలి అంటే మన రాష్ట్రంలో, మన దేశంలో, ఇండియాలో చాలా తక్కువ మందికి స్టాక్ మార్కెట్ గురించి తెలుసండి. చాలా తక్కువ మంది మనము యూజ్ చేస్తున్నాం.
మన ఇండియాలో మహా అంటే ఎంత, ఒక 2% యూస్ చేస్తున్నాం అంతే. స్టాక్ మార్కెట్ గురించి ఇన్వెస్ట్ చేయడం కానీ నేర్చుకోవడం కానీ ఓన్లీ 2% జరుగుతుంది. అదే ఫారినర్స్ ఆల్మోస్ట్ 50% దాని మీద డిపెండ్ అయ్యి ఉంటారు. అదే చైనా వాళ్ళు 13% డిపెండ్ అయ్యి ఉంటారు. యావరేజ్గా చెప్తున్నా, నేను ఎగ్జాక్ట్గా నేను చెప్పట్లేదు ఇక్కడ. ఇలా ఉంది అంటే మన దాంట్లో తక్కువ ఉంది, అది మన వాళ్ళకి ప్లస్ ఆవేశం ఎక్కువ. 50 పెడితే 50 వచ్చేయాలి, 1 lakh పెడితే 2 lakhs వచ్చేయాలి, ఇలా కాదండి. ప్రతి దాంట్లోనూ నెగిటివిటీ ఉంటుంది, దాన్ని కూడా మనం తీసుకోవాలి. సో ఒకసారి మనకు లాస్ జరిగిందని బయట వచ్చేయకుండా స్ట్రాంగ్గా నిలబడాలి. ఇలా వచ్చేస్తే కనుక మార్కెట్లో దెబ్బతింటారు ఎప్పుడు కూడా. స్ట్రాంగ్గా నిలబడితేనే మనకంటూ ఒక గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇలా ఎంతమందో ఎవ్రీ ఇయర్ బ్యాక్ వచ్చేసే వాళ్ళు కూడా చాలా ఉంటారు. సో ఇలా మనము అనలైజ్ చేసుకోవాలి, దేనికి బాగుంది, మనం ఏది ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మన దగ్గర నుంచి ఏది బయట వెళ్తుంది, దేనికి వెళ్తే మనకి పెరుగుతుంది, ఇండియా రూపీ వాల్యూ పెరుగుతుందంటే మన షేర్ వాల్యూ కూడా పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం కూడా, మన ఇండియన్స్ కూడా మరి ఫారినర్స్ లాగా నేర్చుకోలేమా? మరి వాళ్ళు 50% ఉన్నప్పుడు అట్లీస్ట్ మనం 10 to 15% అన్నా మనం ఇన్వెస్ట్ చేయలేమా? ఓపిక్గా ఉండలేమా కదా? ఓపిక్గానే చేయాలి. ఏది చేసినా స్టాక్ మార్కెట్లో అయినా మీరు ఇన్వెస్ట్ చేస్తే ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈజీగా బయట వచ్చేయద్దండి. లేదు ఒక దాంట్లో పెట్టారు, ఈజీగా తీసుకెళ్ళేసి ఇంకొక దాంట్లో పెట్టద్దండి. ఇంకా బెస్ట్ స్టాక్స్ అంటారా, గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, సావరెన్ బాండ్స్ ఉంటాయి, ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు అందులో అయితే ఫిక్స్డ్లో జరుగుతూ ఉంటుంది. అవి జరుగుతూ ఉన్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే చిన్నగా మీరు ఇప్పుడు ఏదైతే ఇన్వెస్ట్ చేసింటారో వాటికి చిన్నగా డైవర్ట్ చేసుకుంటూ రండి. మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫిక్స్డ్ నుంచినో లేదు గవర్నమెంట్ బాండ్స్ నుంచినో అవైతే సేఫ్ సైడ్లో ఉంటాయి కదా. సో అక్కడి నుంచి చిన్నగా వీటికి కన్వర్ట్ చేసుకోండి, కొంచెం కొంచెంగా, ఒకేసారి కాకోకుండా మొత్తం అమౌంట్లో పెడితే మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇవి సేఫ్టీలో ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఇన్వెస్ట్ చేసుకున్న తర్వాత చిన్నగా అందులోకి తీసుకుంటూ వెళ్ళండి. మీకు ఒక క్లారిటీ, ఒక ఐడియా వచ్చిన తర్వాత ఇలా ప్రతి వాళ్ళు చెప్పింది వినైతే బ్లైండ్గా వెళ్ళి ఇన్వెస్ట్ చేయొద్దండి. సో ఇదండి మన 2025 ప్రొడక్షన్. ఇలా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా ఫస్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్నాక మనకి ఏది బిజినెస్, అన్ని బిజినెస్లు నోట్ చేసుకున్నాక ఏ బిజినెస్ మంచిగా జరుగుతుంది, క్లాతింగా, ఫుడ్డా, డ్రింక్సా, ఇలా చెక్ చేసుకోవాలి. ఆయిలా చెక్ చేసుకున్నాక మీకు ఏది బెటర్గా అనిపిస్తే అందులో ఇన్వెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.